భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పదకబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 14 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాం. కథాభాగంలో రామచంద్రస్వామి గురించి ఆలోచిస్తూ ఆయన సనాతనుడైన శ్రీమన్నారాయణుడే అని రావణాసుడు భావించాడు అని తెలుసుకున్నాం. ఇలా విషాదంతో ఉన్న రావణాసురుని ఓదారుస్తూ ఇంద్రజిత్తు వచ్చి, నేను వెళ్తాను యుద్ధానికి అని చెబుతాడు. రణభూమికి వచ్చి అగ్నికి ఆహుతులు ఇస్తాడు. అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆ ఆహుతుల్ని స్వీకరిస్తాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, ఇలా రాక్షసులు చేసే హోమాలకి కూడా దేవతలు వస్తారా అంటే వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఆ మంత్రానికి ఆ దేవతా స్వరూపం కట్టుబడి ఉంటుంది కాబట్టి. అండళమ్మవారి తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో కూడా ఇదే మాట అంటుంది. నందగోపుడు ఆచార్యుడు యశోదమ్మ మంత్రము అని. కాబట్టి ఆ ఆచార్యుడిని మనం ఆశ్రయిస్తే ఆ ఆచార్యుడి ద్వారా ఆ మంత్రము లభిస్తుంది అనే భావంతో. ఆ తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేస్తాడు. వెంటనే తన రథంతో ధనుర్బాణాలతో ఆకాశంలోకి ఎగిరి మాయమవుతాడు. 18 బాణాలతో గంధమాధుణ్ణి, 9 బాణాలతో నలుణ్ణి, 7 బాణాలతో మైందుణ్ణి, 5 బాణాలతో గజుణ్ణి, 10 బాణాలతో జాంబవంతుణ్ణి, 30 బాణాలతో నీలుణ్ణి కొడతాడు ఇంద్రజిత్తు. అంతేకాకుండా ఆ సాయంత్రం జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి 67 కోట్ల మంది వానరులు నిహతులవుతారు. ఇంద్రజిత్తు చేసిన యుద్ధం మామూలుగా ఉండదు. రావణాసుడు చేసే యుద్ధం కన్నా ఇంద్రజిత్తు చేసిన యుద్ధమే కపటంతో ఇంకా భయంకరంగా ఉంటుంది శ్రీమద్ రామాయణంలో. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి రామలక్ష్మణులు కూడా మూర్ఛపోతారు. ఇలా వానరసేనని కొట్టి ఆనందంతో లంకలోకి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు. ఇలా రామలక్ష్మణులు మూర్ఛపోయి ఉన్నప్పుడు సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతులకి ఏమి చెయ్యాలో తోచదు. హనుమంతుల వారు, విభీషణుడు కాగడాలు పట్టుకుని ఆ రణభూమి మీద తిరుగుతారు ఎవరు ఎలా ఉన్నారో చూడటానికి. అప్పుడు వారిద్దరికీ జాంబవంతుడు కనిపిస్తాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడు బతికే ఉన్నాడా లేదా అని అడుగుతాడు విభీషణుణ్ణి. దానికి విభీషణుడు, రామలక్ష్మణుల గురించి కాకుండా హనుమంతుడి గురించి ఎందుకు అడుగుతున్నావు జాంబవంత అని ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానంగా, హనుమంతుడు బతికి ఉంటే అందరము బతికున్నట్టే లెక్క అని అంటాడు జాంబవంతుడు. అది విని హనుమంతుల వారు ముందుకు వచ్చి జాంబవంతుడికి నమస్కారం చేస్తారు. అప్పుడు జాంబవంతుడు, హనుమ, నువ్వు వెంటనే ఆకాశ మార్గంలో వేగంగా హిమాలయ ప్రాంతానికి వెళ్ళి కైలాస పర్వతానికి వృషభగిరికి మధ్యలో ఉన్న ఒక ఓషధీ పర్వతం మీద మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి అనే పేరుగల 4 దివ్య ఔషధాలు ఉంటాయి, అవి తీసుకొని రా అని చెబుతాడు. వెంటనే హనుమంతుల వారు ప్రచండమైన వేగంతో ఉత్తర దిక్కులో ఉన్న హిమవత్ పర్వతానికి చేరుకుంటారు. అక్కడ బ్రహ్మగారి నివాస స్థలం, శంకరుడి కైలాసం, హయగ్రీవుణ్ణి ఆరాధించే స్థానము, పరమశివుడు బ్రహ్మగారి తలని నరికిన ప్రదేశము, యమకింకరులు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశము, బ్రహ్మగారు ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చిన ప్రదేశము, కుబేరుడి నివాసము, బ్రహ్మగారు దేవతల కోసం ఉండే ప్రదేశము, శంకరుడు తన ధనస్సుని ఉంచిన ప్రదేశము, పాతాళానికి వెళ్ళే ప్రదేశాలు కూడా చూస్తారు హనుమంతుల వారు. అప్పుడు అక్కడ ఒక ఔషధీ పర్వతాన్ని చూస్తారు. వాళ్ళని ఎవరో తీసుకుని వెళ్ళడానికి వచ్చారు అని ఆ ఔషధాలన్నీ కూడా అదృశ్యమవుతాయి. ఇది గమనించి రాముడి మీద గౌరవం చూపించడం లేదు అని ఆ పర్వతాన్నే పెకిలించుకుని తనతో పాటు తీసుకుని యుద్ధభూమికి వస్తారు హనుమంతుల వారు. ఆ ఔషధవాసన తగలగానే రామలక్ష్మణులు, మరణించిన వానరులు అందరూ కూడా ఏదో నిద్రలో పడుకొని లేచిన వాళ్లలాగా ఉత్సాహంతో లేస్తారు. మరణించిన రాక్షసుల్ని సముద్రంలో పడేస్తారు. హనుమంతుల వారు మళ్ళీ ఆ ఔషధ పర్వతాన్ని హిమాలయ పర్వత భాగంలో చేర్చి వాయువేగంతో వెనక్కి యుద్ధభూమికి వచ్చి రామచంద్రస్వామి దగ్గర చేరుకుంటాడు. ఆ తర్వాత విభీషణుడి ఆజ్ఞతో వానరసేన ఆ రాత్రి మొదటి జామున లంకా నగరానికి నిప్పు పెట్టడం ప్రారంభిస్తారు. కొన్ని వేల రాక్షసుల ఇల్లు తగలబడిపోతాయి. ఆ మంటల నుండి తప్పించుకోవడానికి రాక్షసులు బయటికి రాగానే వానరులు వారి మీద దాడి చేస్తారు. రాముడి ధనస్సు నుండి వచ్చిన బాణాల వల్ల లంకానగర గోపురం పడిపోతుంది. ఆ రామరావణ యుద్ధంలో వేసిన బాణాలన్నీ కూడా క్షిపణులు అంటే మిజైల్స్ లాగానే ఉంటాయి. ఆ తర్వాత సుగ్రీవుడు ప్రముఖులైన వానర వీరుల్ని రావణుడు ఉండే అంతఃపురానికి చేరి అక్కడ యుద్ధం చెయ్యండి అని చెబుతాడు. అక్కడ జరిగిన యుద్ధంలో అంగదుడు కంపనుడు ప్రజంగుడు, ద్వివిధుడు శోణితాక్షుడు, మైందుడు యుపాక్షుడు, సుగ్రీవుడు కుంభుడు, హనుమంతుల వారు నికుంభుణ్ణి మట్టుబెడతారు. ఈ వార్త తెలిసిన రావణుడు కరడుడి కుమారుడైన మకరాక్షుణ్ణి పంపిస్తాడు యుద్ధానికి. రామచంద్రస్వామి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ మకరాక్షుణ్ణి సంహరిస్తాడు. ఇలా మకరాక్షుడు హతం అయ్యాక ఏమి చెయ్యాలో అని ఆలోచించిన రావణాసురుడు ఇంద్రజిత్తుని మళ్ళీ పంపిస్తాడు యుద్ధానికి. ఇంకొకసారి మళ్ళీ యుద్ధరంగానికి వస్తాడు ఇంద్రజిత్తు. ఈసారి రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఎన్నో బాణాన్ని ప్రయోగిస్తారు. ఇంద్రజిత్తు బాణాలకి చాలామంది వానరులు హతమవుతారు. లక్ష్మణస్వామికి
పట్టలేనంత కోపం వచ్చి నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను అని అంటాడు. కానీ దానికి రామచంద్రస్వామి ఒప్పుకోడు. ఒక్కడిని చంపడం కోసం రాక్షసులందరినీ చంపడం తగదు లక్ష్మణ అని అంటాడు రామచంద్రస్వామి. ఈ ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు, కనిపిస్తే వానరులే ఇతన్ని సంహరిస్తారు, కాబట్టి మనం కేవలం ఇంద్రజిత్తు మీదనే దృష్టి పెట్టుకుని యుద్ధం చేద్దాము అని అంటాడు రాముడు. ఇది గమనించిన ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళి మాయాసీతని సృష్టించి పశ్చిమ ద్వారం దగ్గర హనుమంతుల వారు ఉన్నారు కాబట్టి ఆయనకి కనపడేలాగా అందరి ముందు మలిన వస్త్రాలతో ఉన్న ఆ మాయా సీతమ్మ వారిని తన ఖడ్గంతో ఒక్క వేటు వేసి సంహరిస్తాడు. హనుమ, నువ్వు ఎవరి కోసమైతే లంకకి వచ్చావో ఆ సీత మరణించింది నా చేతుల్లో అని చెప్పి ఆభిచార హోమం చేయడానికి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు. ఇలా సీతని చంపిన దృశ్యాన్ని చూసిన హనుమంతుల వారు బాధతో రాముడి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెబుతారు. రామచంద్రస్వామి ఒక్కసారి చెట్టు కొట్టేస్తే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోతాడు. లక్ష్మణస్వామి, అన్నా, ధర్మాచరణ అని అన్నావు కదా, ఏ ధర్మము పాటించని రావణాసుడు బాగానే ఉన్నాడు, కానీ నీకే అన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటాడు. ఇంతలోపు అక్కడికి విభీషణుడు వచ్చి ఇదంతా రాక్షసమాయ, రావణాసురుడు ఎప్పుడూ కూడా సీతని వధించడానికి ఒప్పుకోడు, ఆ ఇంద్రజిత్తు ఇప్పుడు నికుంభిలా హోమాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పూర్వం బ్రహ్మగారి వరం వల్ల బ్రహ్మాస్త్రాన్ని, సారథిని, సంకల్పం వల్ల వేగంగా వెళ్లే రథాన్ని పొందాడు. ఆ వరదాన సమయంలో బ్రహ్మగారు ఇంకొక విషయం కూడా ఇంద్రజిత్తుకి చెప్పారు. ఈ నికుంభిలా హోమం అవ్వకముందే నీ శత్రువు నిన్ను ఆపితే ఆ శత్రువు చేతిలో నీకు మరణం తప్పదు అన్న విషయాన్ని విభీషణుడు రామలక్ష్మణులకి అక్కడ ఉన్న వానరసేన ప్రముఖులకి చెబుతాడు. అప్పుడు వెంటనే లక్ష్మణస్వామి రాముడికి నమస్కరించి విభీషణుడు, హనుమంతుల వారు వేల వానరాల సైన్యంతో ఆ నికుంభిలా హోమం జరిగే ప్రదేశానికి వెళ్తారు. ఆ హోమం జరిగే ప్రదేశాన్ని ఒక పెద్ద రాక్షస సైన్యం కాపాడుతున్నట్టుగా చూస్తారు. లక్ష్మణ, ముందు ఈ శత్రు సైన్యాన్ని చిన్నాభిన్నం చెయ్యి అని విభీషణుడు చెప్తాడు. అప్పుడు ఆ రాక్షస సేన మీద లక్ష్మణస్వామి, హనుమంతుల వారు, మిగిలిన వానర సైన్యం ఒక్కసారిగా దాడి చేస్తారు. రాక్షస యోధుల మీద ఇలా దాడి జరుగుతోంది అని తెలుసుకున్న ఇంద్రజిత్తు ఆ నికుంభిలా హోమాన్ని మధ్యలో ఆపి యుద్ధానికి వస్తాడు. చాలా భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది వారిద్దరి మధ్య. ఎంత సమయం అయినా సరే అటు లక్ష్మణస్వామి ఇటు ఇంద్రజిత్తు అలసిపోరు. వాళ్ళిద్దరూ వేసిన బాణాలకి ఆకాశమంతా బాణాలతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. కొంత సమయానికి లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు రథాన్ని, సారథిని సంహరిస్తాడు. అయినా సరే ఇంద్రజిత్తు రథం నుండి కిందకి దిగి యుద్ధం చేస్తూనే ఉంటాడు. అక్కడ ఉన్న రాక్షసులకి నేను లంక లోపలికి వెళ్ళి ఇంకొక రథం తెచ్చుకుంటాను, అంతవరకు మీరందరూ కూడా ఇలాగే ధైర్యంగా వానరసేనతో యుద్ధం చేయండి అని చెప్పి ఇంద్రజిత్తు వెళ్ళి ఇంకొక కొత్త రథాన్ని తెచ్చుకుంటాడు. ఇది చూసిన వానరులు ఇంద్రజిత్తు యొక్క బుద్ధి కౌశల్యానికి ఆశ్చర్యపడతారు. ఈ కొత్త రథంతో ఇంకొక భీకరమైన యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్తు. ఈసారి లక్ష్మణస్వామి మళ్ళీ ఆ సారథిని సంహరిస్తే ఆ గుర్రాలు మాత్రం అలాగే మండలాకారంగా తిరుగుతూనే ఉన్నాయి. లక్ష్మణస్వామి వారణాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంద్రజిత్తు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే లక్ష్మణస్వామి సౌరాస్త్రాన్ని ప్రయోగించి ధ్వంసం చేస్తాడు. ఇంద్రజిత్తు వేసిన బాణధాటికి లక్ష్మణస్వామి శరీరం అంతా కూడా దెబ్బలతో విరబూసిన చెట్టుగా అయిపోతుంది. ఇలా ఎన్ని బాణాలు వేసినా ఏమీ అవ్వకపోవడంతో లక్ష్మణస్వామి చిట్ట చివరికి ఒక అద్భుతమైన బాణాన్ని తీసి ధనుర్విద్యలో లేని మంత్రాన్ని చెబుతాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథర్యది పౌరుషైచ అప్రతిద్వంద సరైనం చహిరావిణం. యుద్ధకాండ 91వ సర్గ 72వ శ్లోకం. దశరథ మహారాజు గారి కుమారుడు, సత్యసంధుడు, ధర్మనిరతుడు అయిన రాముడు నిజంగా పరాక్రమంతో సాటిలేనివాడు అయితే ఈ బాణము ఇంద్రజిత్తుని సంహరించుగాక అని చెప్పి ఆ బాణాన్ని ప్రయోగిస్తాడు లక్ష్మణస్వామి. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సుని ఖండిస్తుంది. సుందరకాండలో జయమంత్రంలోని 4 శ్లోకాలు, యుద్ధకాండలో ఈ ఒక్క శ్లోకం కలిపి జయమంత్రము అని అంటారు. ఈ 5 శ్లోకాలు తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాల్సిందే, ఎవ్వరికీ మినహాయింపులు లేవు అని అంటారు పూర్వాచారులు. శ్రీమద్ రామాయణంలో ఒక 10 శ్లోకాలైనా మనం కంఠోపాఠంగా రావాల్సిందే. మన రోజువారీ జీవితంలో చేసే ఎన్నో పనుల విజయం కోసం ఈ జయమంత్రాన్ని ఆశ్రయించడం వల్ల విజయాన్ని సాధించవచ్చు అని గుర్తించండి అని అంటారు పూర్వాచారులు. ఆ తర్వాత లక్ష్మణస్వామి జయ జయధ్వానాలతో రామచంద్రస్వామి దగ్గరికి వస్తాడు. బాగా దెబ్బలు తిన్నవాడైన లక్ష్మణస్వామికి సుషేనుడు వైద్య సహాయం చేస్తాడు. ఇంద్రజిత్తు కొట్టిన బాణాల వల్ల కలిగిన గాయాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మణస్వామికి. ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త విని రావణాసుడు మూర్ఛపోతాడు.
పట్టలేనంత కోపంతో అశోకవనానికి వెళ్ళి సీతమ్మ వారిని సంహరిద్దాము అని అనుకుంటాడు. కానీ సుపార్సుడు అనే రాక్షసుడు రావణాసుడికి హితబోధ చేస్తాడు. సీతని చంపితే ఏమీ అవ్వదు రావణ, యుద్ధభూమిలో రాముణ్ణి సంహరించు అని చెబుతాడు. అది విని రావణాసుడు సభామందిరానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న రాక్షసుల్ని మీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి ఒంటరిగా చేసి సంహరించండి అని చెబుతాడు. అప్పుడు ఒక పెద్ద రాక్షస సేన వస్తుంది యుద్ధభూమికి. వాళ్ళని రామచంద్రస్వామి తన బాణ ధాటితో కొట్టడం ప్రారంభిస్తాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 20వ శ్లోకం. నతే దదృశురే రామదహంతమరివాహిని మోహిత పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మన. యుద్ధకాండ 94వ సర్గ 26వ శ్లోకం. రాముడు వేసే గాంధర్వాస్త్రాలకి రాక్షస వీరులకి బాణాలు కనిపిస్తున్నాయి కానీ రాముడు కనిపించడం లేదు. ఒక్కోసారి వేల మంది రాముళ్ళు కనిపిస్తున్నారు, ఇంకొకసారి రాముడు కనిపిస్తున్నాడు కానీ బాణాలు కనిపించడం లేదు అని శ్లోకానికి ఉన్న అర్థం. అలా రామచంద్రస్వామి 18,000 ఏనుగుల్ని, 10,000 రథాలని, 14,000 అశ్వాలని, 2 లక్షల మంది కాలినడకన ఉండే బంటుల్ని ఆ సాయంత్ర సమయంలో గంటన్నర వ్యవధిలో సంహరిస్తాడు. అప్పుడు రణభూమి ఒక పెద్ద శ్మశానంలాగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బాగుబాగు అని రామచంద్రస్వామిని ప్రశంసిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుల వారితో ఈ దివ్యాస్త్ర బలము నాకు ఇంకా శంకరుడికి మాత్రమే ఉంది అని అంటాడు రామచంద్రస్వామి. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని ఇంకొక రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.